వార్ 2 సినిమాతో బాలీవుడ్లో తన లక్ని ట్రై చేశారు జూనియర్ ఎన్టీఆర్. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్తో కలిసి నటించిన తారక్ వార్ 2 సినిమాతో మెప్పించారా? ఇది తెలుగు సినిమానే అంటూ ప్రమోట్ చేస్తూ రెండు కాలర్స్ని పైకి లేపి చూపించిన జూనియర్ ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అయిందా? వార్ 2 సినిమా రివ్యూలో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఇద్దరు గూఢచారుల కథ. కబీర్ అండ్ విక్రమ్ చలపతి. కబీర్ ఏమో హృతిక్ రోషన్ అయితే విక్రమ్ చలపతి క్యారెక్టర్ని జూనియర్ ఎన్టీఆర్ ప్లే చేశారు. ఇద్దరు రాక్కి సంబంధించిన గూఢచారులు. అయితే వీరిలో ఎవరు హీరో, ఎవరు విలను, ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారు, ఎవరు దేశానికి వ్యతిరేకంగా వెళ్ళారు అనేది వార్ 2 సినిమా కథ. మధ్యలో కొన్ని ట్విస్ట్లు, యాక్షన్ సీక్వెన్స్లు, కావాల్సినంత డ్రామా కనిపిస్తుంది ఈ కథలో. కథనం విషయానికి వస్తే జనరల్గా స్పై థ్రిల్లర్ అనగానే భారీ చేజ్లు, మన ఊహకు అందని టెక్నాలజీ యూస్ చేస్తూ చేసే మ్యాజిక్లు, ఇలాంటి సర్ప్రైజింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయడం ఆడియన్స్ కామన్. కానీ వార్ 2లో ఎందుకనో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డ్రామా మీద వెళ్దామనే కాల్ తీసుకున్నారు. కార్ చేజింగ్స్, ఫ్లైట్ మీద ఫైట్లు, గన్ ఫైరింగ్లు అన్నీ ఉంటాయి. కానీ ఎక్కువగా క్యారెక్టర్ స్టడీ మీదే స్క్రీన్ ప్లే నడిచేటప్పటికి ఓ రకమైన బోరింగ్ ఫీల్ వస్తుంది చాలా చోట్ల. అంటే పెద్దగా రివీల్ చేయడానికి కూడా స్పాయిలర్స్ ఏం లేవు, కానీ ఒక కీ ఎలిమెంట్ ఉంటుంది సినిమాలో, అసలు దానికోసమే ఈ కథ అంతా తిరుగుతూ ఉంటుంది. అలా అని అదేదో దేశానికి సంబంధించిందో లేదా మరేదైనా సీక్రెట్ ఆపరేషనో కాదు, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన బాండింగ్ మ్యాటర్. అది ఎలానో సినిమా చూసే తెలుసుకోవాలి మీరు. యాక్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో డెబ్యూ ఇచ్చారా, లేదా హృతిక్ రోషన్ తెలుగు సినిమాకు డెబ్యూ ఇచ్చారా అంటే ఎన్టీఆర్ హృతిక్ రోషనే తెలుగులోకి వచ్చారని ప్రీ రిలీజ్లో చెప్పినా ఇది పక్కాగా హిందీ సినిమా. జూనియర్ ఎన్టీఆర్కి తెలుగు వచ్చు కాబట్టి డబ్బింగ్తో సరిపోయింది, కానీ మిగిలిన వాయిస్ల డబ్బింగ్ విషయంలో ఎక్కడా ఇది తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కనిపించలేదు. ఎన్టీఆర్ క్యారెక్టర్కి రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. స్వతహాగా మంచి నటుడు కావడంతో చాలా ఈజీగా ఎన్టీఆర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈ సినిమా మొత్తం ఎక్కువగా ఫేస్ అంతా కోపంగా పెట్టుకుని ఉంటారు తారక్. క్యారెక్టర్ పరంగా చూసినా కూడా అంతగా సీరియస్గా ఉండాల్సిన అవసరం లేని చోట కూడా సీరియస్గానే ఉండేసరికి ఓ రకమైన మొనాట్ని వచ్చేస్తుంది. బట్ హృతిక్ రోషన్ తన క్యారెక్టర్ను కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు వార్ సినిమాలో. తన బాడీకి పెద్దగా పని లేకుండా కేవలం క్యారెక్టర్ డ్రివెన్ సినిమాల డైరెక్టర్ ఈ సినిమాని డీల్ చేయడంతో గో విత్ ది ఫ్లో అన్నట్లు ఉంటుంది హృతిక్ రోషన్ క్యారెక్టర్ అంతా. ఆయన యాక్టింగ్ కూడా అలాగే ఉంది. బట్ ఇద్దరు ఫేస్ ఆఫ్ అయిన ప్రతిసారి ఎన్టీఆర్ఏ డామినేట్ చేయడానికి చేసిన ప్రయత్నాలు, తారక్ యాక్టింగ్ స్కిల్స్, ఆ ఎబిలిటీస్ని మనం కూడా నోటీస్ చేయొచ్చు. ఇద్దరికి సపరేట్ ఇంట్రో సీన్స్ ఉంటాయి, ఫైట్ సీక్వెన్స్లో ఉంటాయి, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, రెండు చోట్ల ఇద్దరు తమ పర్ఫార్మెన్స్లతో స్టాండ్అవుట్ అవ్వడానికి, ఆ సీన్స్ని ఎలివేట్ చేయడానికి చాలా ఉపయోగపడ్డారు. ఇక కియారా అద్వానీ ఓకే క్యారెక్టర్, తనకు కథలో ప్రాధాన్యత ఉంటుంది, కానీ ఆ స్క్రీన్ స్పేస్ మాత్రం పెద్దగా లేదు సినిమాలో. గ్లామర్ విషయంలో స్టాండ్అవుట్ అవ్వడానికి కియారా ట్రై చేసింది. అనిల్ కపూర్, అశుతోష్ రాణా నోటీస్ చేయదగిన రెండు క్యారెక్టర్లు. వాళ్ళిద్దరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే యాక్ట్ చేశారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ బాగా తేలిపోయింది ఈ సినిమాలో. ప్రొడక్షన్ హౌస్ ఎస్రాజ్ ఫిలిమ్స్ బడ్జెట్ ఈ సినిమాకి 400 కోట్ల రూపాయలని అనౌన్స్ చేసిన ఆ పెట్టిన ఖర్చు కొన్ని ఫ్రేమ్స్లో బాగానే కనిపిస్తుంది. అనేక దేశాల్లో వేర్వేరు లొకేషన్లలో ఈ సినిమాని షూటింగ్ చేశారు. మళ్ళీ కొన్ని సీన్స్లో బాగా డల్ విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ట్రైన్ మీద ఓ ఫైట్ సీన్ ఉంటుంది, బోట్ చేజింగ్ సీన్ ఉంటుంది. ఈ సీన్స్లో విఎఫ్ఎక్స్ తేలిపోయింది. ఈ సినిమాకు మ్యూజిక్ ప్రీతం అండ్ బీజిఎం బల్తారా డ్యూయో. ఉన్న రెండు పాటలు విన్నప్పుడు బాగానే ఉంటాయి, కానీ గుర్తుండే అంత ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయలేకపోయాయి. సలాం అనాలి సాంగ్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ డ్యాన్స్ మాత్రం అభిమానులకి కనువిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే వార్ సినిమాకి కొనసాగింపుగానే వచ్చిన కథ పరంగా ఇది కంప్లీట్ స్టాండ్ అలోన్ ఫిలిం అనే ఫీలింగ్ ఉంటుంది వార్ 2 సినిమాకి. చివరిలో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ సినిమాకి ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ అయితే తీసుకొస్తాయి. అండ్ ఈ యూనివర్స్లో వచ్చే నెక్స్ట్ సినిమాకి కూడా సినిమా చివరిలో ఓ లీడ్ ఉంటుంది ఎండ్ క్రెడిట్స్ తర్వాత. టోటల్గా కంటెంట్ పరంగా, ఎమోషన్ పరంగా ఈ సినిమా నిలబడే సినిమానే. కానీ స్పై థ్రిల్లర్ అని జేమ్స్ బాండ్ లెవెల్లో ఊహించుకుని వెళ్తే మాత్రం వార్ 2 ఖచ్చితంగా నిరాశపరుస్తుంది.